హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇష్టమైన అంటే ఇప్పుడు కాదు చిన్నప్పుడు చాలా ఇష్టమైన చిన్న బజ్జీలు చేసుకోబోతున్నాం. వీటిని ఇంకా చల్ల పునుగులు కూడా అంటారు. నేను ఎలా చేస్తానో చూడండి. చాలా పర్ఫెక్ట్గా, టేస్టీగా, లోపలంతా గుల్లగా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్. ముందుగా మైదా పిండి తీసుకోండి. అందులో పెరగండి. అది మజ్జిగలాగా చేసుకొని అవసరం లేదు. మీరు ప్యాకెట్ పెరుగు తెచ్చుకుంటే కనుక ప్యాకెట్ పెరుగు అలాగే టైట్గా అయినా సరే అలాగే రెండు కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలండి. అందులో వాటర్ పోయకూడదు. ఒకవేళ అతిగా అవసరమైతే ఒక హాఫ్ గ్లాసెస్ సరిపోతాయి. చిన్న గ్లాస్ అన్నమాట, టీ గ్లాస్ హాఫ్ అయితే సరిపోతుంది. అలా ఆ వాటర్ పోసుకొని చక్కగా మిక్స్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైనే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ పిండిని. ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ తడిపి పెట్టుకోవాలండి. చూడండి, నేను ఇంత టైట్గా మిక్స్ చేశాను. అది ఎంత టైట్గా ఉన్నా సరే మనం పెరుగు యాడ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ వరకు మంచిగా పుల్లటి టెక్స్చర్ వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా చూడండి, మార్నింగ్ నైట్ అంతా నానబెట్టుకున్న పిండిని మార్నింగ్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. మనము కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి మిక్స్ చేసుకుంటే మరీ పలచగా అయిపోతే మళ్ళీ బజ్జీలు రావు, వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో నేను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా మిక్స్ చేస్తున్నానండి. అందులో కొంచెం నాకు వాము ఫ్లేవర్ నచ్చుతుందండి. నేను కొద్దిగా వేసాను వాము. 1 టీ స్పూన్ సరిపోతుంది, హాఫ్ టీ స్పూన్. అలాగే సాల్ట్ అండ్ సోడా, ఈ 3 కూడా వేసుకోవాలండి. వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, పిండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. మరీ జారుడుగా కాకుండా మరీ టైట్గా కాకుండా వేసుకొని, ఇదిగోండి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా బజ్జీలు వేసుకోవాలి. కొంతమంది టీ స్పూన్స్ అవి వాడతారు, బట్ అంత పర్ఫెక్ట్గా రావు. ఇలా వేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా రౌండ్గా చక్కగా వస్తాయండి. అండ్ సోడా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను. ఇది ఒక హాఫ్ కేజీ కంటే తక్కువగానే ఉంటుందండి పిండి. ఇందులో ఒక హాఫ్ కేజీ కంటే తక్కువగా పెరుగు. నేను ఏదైనా కొలతలతో చేయనండి. నార్మల్గా అందాద అంటారు కదా మన తెలంగాణలో, అలా అందాద కొద్దే చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, పిండిని మొత్తం ఇట్లా అరచేతిలోకి తీసుకోవాలి. మొత్తం పిండిని అరచేతిలోకి తీసుకొని చిటికిన వేల దగ్గర నుండి ఆ పిండిని ఒత్తుకుంటూ మన థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు మరియు బ్రొటన వేలుకి మధ్యలోంచి పిండి వచ్చేలాగా చేయాలండి. అలా చేస్తే బజ్జీలు రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. నూనె వేడెక్కుతుంది. నేను మళ్ళీ కొంచెం సోడా యాడ్ చేశాను. చూడండి, అలా చేసుకొని చూసారా, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఒక్కసారికి 2 సార్లకు రాకపోవచ్చు, బట్ ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. వేయడం తొందరగా అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తాయి, మళ్ళీ రౌండ్గా ఉంటాయి, చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఒక్కొక్క బజ్జీ వేసుకుంటున్నాను. నూనె బాగా వేడయ్యాకే వేయాలండి, లేదంటే అవి సరిగ్గా కాలవు, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. సో అలా బజ్జీలన్నీ వేసుకున్నాక చూడండి, ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. అలా వదిలేయకూడదు. అలా వదిలేస్తే ఒకవైపు ఎర్రగా అవుతాయి, ఇంకోవైపు తెల్లగా అవుతాయి. సో అటు ఇటు అలా కదుపుతూ ఉండాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత పఫీగా, రౌండ్గా, ఎంత చక్కగా వచ్చాయో. నేను మైదా పిండి మ్యాక్సిమం అవాయిడ్ చేశానండి. చాలా రోజుల తర్వాత నేను మా బాబు కోసం ఇవి చేశాను. మీరు కూడా రెగ్యులర్గా చేసుకోకండి, ఎప్పుడైనా ఒకసారి అకేషనల్లీ. ఓకే, సండే ఈవినింగ్ మాత్రం పర్ఫెక్ట్ స్నాక్స్ అండి. చూడండి, చక్కగా వచ్చేసాయి. అలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. విత్ పల్లి చట్నీ అండ్ మింట్ చట్నీతో కూడా చాలా బాగుంటాయండి. నేను పల్లి చట్నీ కూడా ఎలా చేస్తానో మీకు త్వరలో వీడియో పెడతాను.
చాలా సింపుల్ అండి, అసలు రిస్కే ఉండదు నాకైతే. వచ్చేసాయి బజ్జీలు వేడి వేడిగా. చూడండి, చూస్తేనే నోరూరిపోతుంది కదా. నేను పల్లి చట్నీతో మా అబ్బాయికి సర్వ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయని చెప్పాడు. చూడండి, మీరే చూస్తారుగా వీడియోలో. శ్లోక్, ఎలా ఉన్నాయి బజ్జీలు? థ్యాంక్